పెన్ పవర్ న్యూస్కు స్వాగతం. అనధికార లేఅవుట్లపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. కోటవురట్ల మండలం సుంకపూర్లో 220 సర్వే నెంబర్లో ల్యాండ్ కన్వర్షన్ లేకుండా అనధికార లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముతున్నారంటూ జన సైనికుడు సింగంపల్లి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ తహసీల్దార్ తిరుమలరావును విచారణకు ఆదేశించారు. మంగళవారం ఉదయం సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన విచారణ జరిపారు. ఈ అంశంపై తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ స్పందనలో వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు వచ్చామన్నారు. ఫిర్యాదులో ల్యాండ్ కన్వర్షన్ జరగలేదని ఆరోపించారని, కానీ భూ యజమాని 2021లో కన్వర్షన్ జరిగినట్లు చూపించారని అన్నారు. అయితే VMRDA అనుమతులు లేవని, అవి లేకుండా ప్లాట్లు అమ్మకూడదని, అలా అమ్మినా అక్కడ నిర్మాణాలు జరగకుండా చూస్తామని అన్నారు. ఫిర్యాదుదారుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ జిరాయితీ భూమి అమ్ముకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, VMRDA నిబంధనల ప్రకారం కాకుండా అనధికారికంగా చిన్న చిన్న రోడ్లు చూపించి ప్లాట్లు అమ్ముతున్నారని, దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం రోడ్లు వేసి ప్లాట్లు అమ్మాలని డిమాండ్ చేశారు. 11/2025 కోటవురట్ల మండలం సుంకపూర్ గ్రామ కాపురస్తులు సింగంపల్లి శ్రీనివాసరావు గారు కలెక్టర్ గారికి PGRSలో ఒక పిటిషన్ పెట్టడం జరిగిందండి. ఆ పిటిషన్ పైన మేము ఎంక్వైరీకి రావడం జరిగింది. అతని అభియోగం ఏంటంటే, చిటికెల సన్యాసమ్మ భర్త సన్యాసరావు గారు సుంకపూర్ గ్రామంలోని సర్వే నెంబరు 220లో ల్యాండ్ కన్వర్షన్ కాకుండానే అక్కడ లేఅవుట్ వేసి ప్లాట్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు చిటికెల భాస్కర్ రావు గారిని కూడాను ఇక్కడ పిలిపించడం జరిగింది. కొన్ని రికార్డ్స్ కూడా తీసుకొని వచ్చారు, మేము పరిశీలించడం జరిగింది. 2021 సంవత్సరంలోనే కన్వర్షన్ ఫీజు కట్టినట్టుగాను కన్వర్షన్ ఫీజు రిసిప్ట్ అనేది చూపిస్తున్నారు. ఇది RDO గారు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది, అది కూడా తీసుకున్నామని చెప్తున్నారు. అది తీసుకొచ్చి చూపిస్తామన్నారు, అది మేము పరిశీలిస్తాము. ఇప్పటి వరకు VMRDA పర్మిషన్ అనేది ప్లాన్ అప్రూవల్ కూడా ఇప్పటి వరకు తీసుకోలేదు. ఇకపోయినా అమ్మకం చేసాను అనేసి అతను చెప్తున్నాడు. 54 సెంట్లు అమ్మకం చేసాను అంటున్నారు. అక్కడ లేఅవుట్ అనేది ఏమీ వేయలేదు అనేసి అతను చెప్తున్నారు. ఇంకా మేము అన్ని రికార్డులు అవన్నీ పరిశీలిస్తాం. ఎటువంటి లేఅవుట్ నిర్మాణం కూడా జరగకుండాను మేము చూస్తామండి. VMRDA పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఈ లేఅవుట్ అనేది అప్రూవల్ అనేది తీసుకున్న తర్వాతనే నిర్మాణాలు జరగడానికి మేము చర్యలు తీసుకుంటాం. ఓకే సార్. నేను కోటవురట్ల మండలం సుంకపూర్ గ్రామం సింగంపల్లి శ్రీనివాసు, ఈ జనసేన కోటవురట్ల మండల అధ్యక్షుని కూడా. అదేవిధంగా నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇక్కడ లేఅవుట్ కనపడింది. ఇది ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ అంటే ఆథరైజ్డ్ కాదు. అనాథరైజ్డ్ వల్ల నేను కలెక్టర్ గారికి వినపం చెప్పాను. చెప్పిన వెంటనే MRO గారు, ERD గారు, డిప్యూటీ MDO గారు, RI గారు వీళ్ళందరూ వచ్చి చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు బోర్డు తీసేశారు. నేను వచ్చాక హౌస్ ఇల్లు అమ్మబడినని బోర్డు కట్టారు, అది ఇప్పుడు తొలగించారు. తొలగించిన తర్వాత ఇది సైట్లో జగనన్న రాళ్ళు కూడా పాతేశారు. ఈ రాళ్ళు కూడా ఎక్కడి నుంచో కొని కూడా తేలేదు. జగనన్న రాళ్ళు ఉంటే గ్రామంలో ఆ రాళ్ళు తెచ్చి ఇక్కడ పాతి పెట్టారు. అదేవిధంగా నేను గతంలో కూడా ఈ గెడ్డాపురం బోకు మీద కంప్లైంట్ పెట్టాను, అది ఇంకా క్లియర్ అవ్వలేదు, తీయలేదు. అయినా కానీ ఇక్కడ మేము ఎందువల్ల ఆయన జిరాయితీ భూమి కాబట్టి ఆయన అమ్ముకోవచ్చు, మనం ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పటికే గ్రామాల్లో చిన్న ఇరుకు రోడ్లు అయిపోయి పైప్ లైన్ కూడా ఆ రోడ్ల మీద వేస్తున్నారు. అందువల్ల ఆథరైజ్డ్ తీసుకుంటే కొంచెం వెడల్పు రోడ్లు వస్తాయని నేను ఆ ఉద్దేశంతో పెట్టాను. ఆయన జిరాయితీ భూమి అమ్ముకోవద్దని అమ్మకూడదని నేను అనలేదు. చిటికెల భాస్కర్ రావు అనే వ్యక్తి ఇది లేఅవుట్ వేసాడు. ఈ సైట్ కూడా అయిందే 88 సెంట్లు సర్వే నెంబర్తో సహా మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది.